నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. విద్యా వ్యవస్థల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆందోళన బాలికల పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన మంత్రి దామోదర. మాదక ద్రవ్యాల నియంత్రణలో ప్రభుత్వం విఫలమయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. లంబాడి సుగాలీలు 1956లోనే గిరిజనులుగా గుర్తించబడ్డారు. కేంద్రం వివరణ ఇవ్వాలన్న మాజీ ఎంపీ సీతారాం నాయక్. ప్రజావాణి సమస్యలు వెంటనే పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, విద్యార్థుల భవిష్యత్తు బలోపేతానికి విద్యా సంస్థల్లో ఆధునిక సదుపాయాలు ఉండాలని, అందుకోసం ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. ఆందోళన నియోజకవర్గం పర్యటనలో భాగంగా బాలికల పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. విద్యార్థులు మెరుగైన విద్యతో పాటు ఆరోగ్యవంతమైన వాతావరణంలో అభివృద్ధి చెందటానికి సిఎస్ఆర్ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని, ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలలో అన్ని సౌకర్యాలు కల్పించడానికి కట్టుబడి ఉన్నామని మంత్రి తెలిపారు. ప్రత్యేకంగా అట్లీస్ట్ యాజ్ ఫర్ ఐ యామ్ కన్సర్న్డ్, ఐ బిలీవ్ ఇన్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్. ఒక అబ్బాయి చదువుకుంటే చదువుకోవాలి, విద్యావంతుడు కావాలి, విద్యార్థులు కావాలి. తల్లికి చాలా ప్రేమ ఉంటుంది కొడుకంటే. మీకు తెలుసా? చాలా పొజిషన్ తల్లి కొడుకంటే. కానీ తండ్రికి లేదా? తండ్రికి ఏం నచ్చిందా? ఫాదర్ ఇస్ ఆల్వేస్ సైలెంట్ లవర్ ఆఫ్ ద గర్ల్. సో మా అభిలాష ఏముంటుంది, అభిమతం ఏముంటుంది, కోరుకుంటుంది, మా బిడ్డలు బాగుంటారు, చదువుకోవాలి. ఒక కూతురుగా, ఒక భార్యగా, ఒక తల్లిగా సంసారాన్ని తీర్చిదిద్దే బాధ్యత ఏముంది? ఆ బిడ్డది. సమాజంలో ఏ రకంగా బాధ్యత నెరవేర్చాలి, నైతికంగా, ధర్మంగా, బాధ్యతాయుతంగా ఏ రకంగా ముందుకు పోవాలి. సో యు వాంట్ టు చేంజ్ ద సొసైటీ, ఎడ్యుకేట్ ద గర్ల్స్. ఇది త్రూ ఎడ్యుకేషన్, త్రూ కల్చరల్ చేంజ్. If you are educated, you are not absolutely an individual. There should be education plus actions. It's about a positive result in the society. అందులో భాగమే మీ అందరూ ఆశలతో ఈరోజు మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా ఓ ఆలోచన చేసినాం. మా ప్రాంతంలో ఉన్న పిల్లలకు మీరు ఏమనిపించాలి, మన ప్రస్థానం స్టార్ట్. అంతేనా? ఏమైంది? సో కాన్సెప్ట్ ఏంటి? గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏ పర్మనెంట్. గవర్నమెంట్ ఈజ్ పర్మనెంట్. పార్టీస్ ఆర్ నాట్. పార్టీ నీడ్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్. The responsibility of the government is with regard to the health service. Any society in the world, ఏ సమాజమే కదా, ప్రపంచం ఏ ప్రభుత్వమే కానీ, ఏ ప్రాంతమే కానీ, ఏ సమాజమే కానీ, ఈ రెండు బాధ్యతలు ఆ ప్రభుత్వం తీసుకోవాలి. ఏది అంటే హెల్త్, ఎడ్యుకేషన్. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. అలా క్వాలిటీ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ విత్ కంఫర్ట్, ఎడ్యుకేషన్ విత్ కాన్ఫిడెన్స్, ఎడ్యుకేషన్ విత్ క్వాలిటీ అనేది మనం అందియాలి. సో గతంలో ఏం జరిగింది, జరగలేదు, ఇట్ ఇస్ నాట్ క్రిటిసైజ్, విమర్శించడం అవసరం లేదు. మాదక ద్రవ్యాల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్ పట్టుబడడం దీనికి నిదర్శనమని అన్నారు. ఈ డ్రగ్స్ మాఫియాను తెలంగాణ పోలీసులు పట్టుకోలేకపోయారని, మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్నారని విమర్శించారు. నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ
చరిత్రలోనే ఈ ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడడం అనేది మొదటిసారి. ఎఫిడ్రిన్, మెఫిడ్రిన్ అనే రెండు నిషేధించబడ్డ డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇక్కడ ట్విస్ట్ ఏందయ్యా అంటే ఇది పట్టుకున్నది రేవంత్ రెడ్డి సారథ్యంలో నడుస్తున్న తెలంగాణ పోలీసులు కాదు. ఇది మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి అక్కడి పోలీసు కమిషనర్ పంపించిన ఒక స్పెషల్ పోలీసు బృందం గత నెల రోజులుగా పరిశోధించి కాపలా కాసి వీళ్ళను నేరస్తులను పట్టుకున్నారు. గత 4 నెలలుగా ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీలో ఈ డ్రగ్స్ అన్ని కూడా నడిపిస్తూ ఉన్నారు అనేది చాలా క్లియర్గా మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఈ డ్రగ్స్ అన్ని కూడా దేశవ్యాప్తంగా మరి సప్లై చేస్తున్నారు, ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా సప్లై చేస్తున్నారని చెప్తున్నారు. ఇలా మరి తెలంగాణ పోలీసులు పట్టుకోవాల్సిన తెలంగాణ పోలీసులు, తెలంగాణ డ్రగ్స్ అధికారులు, తెలంగాణ ఇండస్ట్రీస్ అధికారులు ఏం చేస్తున్నారు అనేదే ఇక్కడ ప్రశ్న. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సారథ్యంలో నడుస్తున్న హోంశాఖ ఈ డ్రగ్స్ను పట్టుకోవడంలో ఘోరంగా విఫలమైంది. మరి ఈ రాష్ట్ర పోలీసులు ఏం చేస్తున్నారు? ఇది రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను డ్రగ్స్ ఎక్కడున్నా ఒక గద్దలాగా పీకేస్తా అని చెప్పి మరి డాంబికాలు పలుకుతున్న ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నేను డ్రగ్స్ కోసం కొత్త డిపార్ట్మెంట్ పెట్టినా అన్న ముఖ్యమంత్రి గారికి ఈ చెర్లపల్లిలో ఆ కంపెనీ ఎందుకు కనిపించలేదు? దీంట్లో ఏమన్నా కాంగ్రెస్ నాయకులకు వాటాలు ఉన్నాయా? ఆ విషయం కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉన్నది. సెంట్రల్ అమెరికా, లేకపోతే మెక్సికో, లేకపోతే వెనిజులా, ఎక్కడైతే కొలంబియా, ఎక్కడైతే డ్రగ్స్ తయారవుతున్నాయో ఆ విధంగా తెలంగాణ తయారయ్యే పరిస్థితికి ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణను తీసుకొచ్చిండ్రు. 470% పెరిగినాయి కేసులు మీ హయాంలో. దీనికి నైతిక బాధ్యత వహించి హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలి. ఈ దేశంలో లంబాడీ సుగాలీలు 1956వ సంవత్సరంలోనే గిరిజనులుగా గుర్తింపబడ్డారని మాజీ ఎంపీ సీతారాం నాయక్ తెలిపారు. కానీ నేడు వారిని గిరిజనులు కారని కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడం జరిగిందన్నారు. ఈ విషయమై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుని తార్నాకలో ఆయన నివాసంలో కలిసి చర్చించినట్లు సీతారాం నాయక్ తెలిపారు. ఎందుకు లంబాడీల మీద ఆరోపణలు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తప్పకుండా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒకే వేష భాష భూషణ కలిగినటువంటి 12 కోట్ల బంజారా పేరుతో ఉన్నవాళ్ళు తెలంగాణలో లంబాడీస్ అని, ఆంధ్రాలో సుగాలీస్ అని, ఇంకొక దగ్గర వేరు పేరుతో పిలువబడుతున్నారు. వీళ్ళు ఎక్కడ ఉన్నా ఒకే వేష భాష ఆచారాలు ఉన్నటువంటి వాళ్ళ మీద గత కొద్ది కాలంగా అంటే 2018 నుంచి వీళ్ళు లంబాడీలు కాదు, అసలు వీళ్ళు గిరిజనులు కాదు, వీళ్ళని గిరిజనుల నుంచి తొలగించాలని కొన్ని పిటిషన్స్ పడతా ఉన్నాయి. దాన్ని సంబంధించి మేము మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కలిసాం. ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా రిటైర్డ్ ఉద్యోగులు, కొందరు పార్టీకి సంబంధించిన వాళ్ళం. మేమంతా మా అప్పీల్ వాళ్ళకి చేస్తూ ఉన్నాం. మొన్న కాంగ్రెస్కి ఇచ్చాం. ఇవాళ గౌరవ తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారిని కలిసి మా నివేదిక ఇచ్చాం. నివేదిక ఏంటిదంటే, ఈ దేశంలో 1956లోనే గిరిజనులుగా గుర్తించబడ్డటువంటి లంబాడి సుగాలీలను ఆంధ్రలో గుర్తించబడితే 1976లో తెలంగాణలో గుర్తించబడ్డారు. వీళ్ళు ఏ కారణాల చేత వీళ్ళను కాదంటున్నారు అనే దాని మీద మా దగ్గర ఉన్న సమాచారాన్ని ఇచ్చాం. కానీ నేను ప్రభుత్వాలను కోరేది ఏంటంటే, 1కి 4 సార్లు యాక్ట్ అయినటువంటిది, 1కి 4 సార్లు సుగాలీలు, లంబాడీలు, బంజారాలు ఎస్టీల జాబితాలో చేర్చారు. ఒకటి 1956, రెండవది 1976, మూడవది 2003, ఫోర్త్ మొన్న రీఆర్గనైజేషన్ బిల్లులో కూడా 2 రాష్ట్రాల్లో కొనసాగినటువంటి కులాలు, ఆంధ్రప్రదేశ్లో కొనసాగిన కులాలు 2 రాష్ట్రాల్లో ఏర్పడుతుంది అన్నారు. డౌట్ ఏందో నాకు అర్థం కావడం లేదు. నేను ఒకటే అడుగుతున్నా ప్రభుత్వాలను, పోయిన ప్రభుత్వాన్ని అడిగినా, ఇప్పుడున్న ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకు మా మీద ఈ వివక్ష వాళ్ళు చూపినప్పుడు
వాళ్ళు దొంగలు అంటున్నారు, దొంగదారిలో వచ్చిన అంటున్నారు. క్లారిఫై చేయవలసిన బాధ్యత మీ దగ్గర కదా. మీ దగ్గర గిరిజన సంక్షేమ శాఖ ఉన్నది. ఏం తగలబెట్టి చూడాలనుకుంటున్నారా? పోయినసారి తగలబెట్టింది సరిపోలే, ఆదిలాబాద్లో 2-3 ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు అదే పరిస్థితి అనిపిస్తుంది. అదే కాదు, మాలాంటి మాట్లాడితే మమ్మల్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. నేను ఒక తెలంగాణ ఉద్యమకారిగా ఒక ప్రొఫెసర్గానే చెప్తున్నా. పార్టీ తర్వాత నేను రిక్వెస్ట్ చేస్తున్నా మిత్రులను, మీకేమైనా అనుమానాలు ఉండేది ఉంటే ఇక్కడికి 3 సార్లు కొట్టుడు పోయింది కేసు. అది వీళ్ళు గిరిజనులు కాదని 2018లో 16లో పెట్టిన కేసు, 18లో పెట్టినటువంటి కేసు. ఇక్కడ హైకోర్టు ఇది మా పరిధి కాదు, సుప్రీంకోర్టు పరిధి కూడా కాదు, ఇది కేవలం పార్లమెంట్లో అన్నారు. మరి పార్లమెంట్ ప్రక్రియ దగ్గర వచ్చాం. ఇది నేను అనేది ఏంటంటే మా ఇద్దరి మధ్యన డిస్ప్యూట్, మాకేం డిస్ప్యూట్ లేదు, వాళ్ళకి డిస్ప్యూట్ ఉన్నది మేమేదో తినిపోతున్నామని. మీడియా ముఖంగా నేను అందరికీ ఒక విన్నపం ఏంటంటే, రాష్ట్రం విడిపోయిన తర్వాత 32 గిరిజన తెగలు ఉన్నాయి. ఈ 32 గిరిజన తెగలలో రాష్ట్ర జనాభాలో 10%, ఇందులో 7% వాళ్లే కదా. మీ శాతం ఎంత? బంజారాలే 7%, మిగిలినటువంటి 31 కులాలలో 3% ఉన్నారు. మరి అందులో రేపు మీరు అదే పంచాయతీ పెట్టుకుంటారా? అవకాశం ఉంది. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులు పెండింగ్లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి అనేక ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతులకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. వీళ్ళు ఏలో మన ఏలో ఉంటాడు కదా, ఏలోతో కంపెనీతో మాట్లాడి మన విషయం ఏంటో అమరు సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండల కేంద్రంలోని శ్రీ రామాంజనేయ బిన్ని రైస్ మిల్లులో 40 రోజుల క్రితం 225 క్వింటాల బియ్యాన్ని దొంగలు ఎత్తుకెళ్లారని రైసు మిల్ యాజమాన్యం తెలిపారు. ఈ కేసు విషయంలో దొంగలు దొరికినా కూడా స్థానిక పోలీసులు బియ్యాన్ని తిరిగి తమకిప్పించడంలో అశ్రద్ధ వహిస్తున్నారని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కు ఫిర్యాదు చేశారు. దొంగతనం జరిగిన బియ్యాన్ని రికవరీ చేయాలని ఎస్పీని కోరారు. ఈ 45 రోజుల క్రితం ఈ 225 క్వింటాల బియ్యం దొంగిలించబడినవి. దానికి మేము 45 రోజుల కింద అత్నూర పిఎస్లో కంప్లైంట్ చేసినాము. అక్కడ పోలీసుల జాప్యం వల్ల మేము ఇక్కడ రావాల్సి వచ్చింది. జిల్లా ఎస్పీ గారిని కలిసాము. మాకు తొందరలో రికవరీ చేసిస్తానని మాట ఇచ్చిండు సారు. అది తొందరలో రికవర్ అయ్యేటట్టుగా చూస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది.
225 క్వింటాలు, దాని విలువ సుమారు 9 లక్షల వరకు ఉంటుంది సార్. అంతే. రైస్ మిల్ అతునూరా ధాన్యం పోయి చాలా రోజులు 45 రోజులు అవుతుంది, కానీ ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు. గవర్నమెంట్కు బియ్యం పెట్టాలి మేము, వాళ్ళ నుంచి ప్రెషర్ పెరిగిపోతుంది. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. కింది స్థాయి అధికారులు సరిగా పట్టించుకోవడం లేదు. ఈరోజు వచ్చి ఎస్పీ గారికి మాట్లాడాము, వారు మనకు సానుకూలంగా స్పందించారు. తొందరలో రికవర్ చేపిస్తామని చెప్పి మాట ఇచ్చారు. చాలా సంతోషము, తొందరగా అవుతాడు చూడాలని చెప్పేసి మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. వరంగల్ జిల్లా నర్సంపేట ఇందిరమ్మ ఇళ్లకు టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి భూమి పూజ చేశారు. లబ్ధిదారులు కాన్కుర్తి భాగ్యమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా వారికి భూమి పూజ చేసి ప్రొసీడింగ్ కాపీ అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద ఏఎన్ఎంల సమస్యల పరిష్కారం కోసం ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పరిభారం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, 2వ ఏఎన్ఎంల పనిభారాన్ని తగ్గించాలని, తమ సమస్యల పరిష్కారం చేయాలని కోరారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల ఏఎన్ఎం అందరము ఏఎన్ఎం సమస్యల గురించి కలెక్టరేట్ ముందు ధర్నా చేయడానికి వచ్చాము. ముఖ్యంగా ఏంటంటే మా జాబ్ చార్ట్ ప్రకారం కాకుండా అనేక ఆన్లైన్ యాప్లు కొత్తవి వచ్చి మా మీద పెను భారం మోపుతున్నాయి. ఆన్లైన్ ఆఫ్లైన్ సేవలు అవన్నీ కూడా చేయాలని మా పైన పనిభారం మోపుతున్నారు. 33 రకాల ఆన్లైన్ యాప్లు రోజు డైలీ ఆన్లైన్లో చేయాల్సిన పరిస్థితి మాకు ఇప్పుడున్న ఈ ఒక రోజులో 24 గంటలు అని ఉంది, కానీ 48 గంటలైనా సరిపోవడం లేదు. అట్లా ఉంది ఇప్పటి పరిస్థితి. చేసిన పనినే మళ్ళీ కొత్త యాప్లలో క్రియేట్ చేసి ఒక ఇమ్యునేషన్ చేస్తూ ఉంటే పిల్లలకు టీకాలు అవి వేస్తున్నప్పుడు ఎంసీహెచ్ కిట్లో అప్లోడ్ చేయడమే కాకుండా మళ్ళీ కొత్తగా యూబిన్ అని ఒకటి అయ్యి దాంట్లో అప్లోడ్ చేయడము, మళ్ళీ వాటినే రికార్డులలో రాయడము, ప్రతిదీ కూడా ఒక్కొక్క చేసిన పనినే 10 సార్లు చేయడము. ఈ ఎన్సీడీ అనేది 30 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి, ప్రతి వ్యక్తికి బీపీ, షుగర్, క్యాన్సర్ ఇవన్నీ కూడా మేము వాళ్ళను ప్రత్యక్షంగా పరీక్షించడమే కాకుండా, మా పని అంటే పరీక్షించడం వరకే, కానీ దాన్ని పూర్తిగా ఎన్సీడీ యాప్లో అప్లోడ్ చేయడం, అక్కడ ఉన్నప్పుడే చేయడం అంటే ఒక్కొక్క మనిషికి దాదాపు ఒక ½ గంట పడుతున్నది. అలాంటిది ఒక్కొక్క రోజు 30 మందిని అట్లా చేయమని టార్గెట్ విధిస్తున్నారు. అది బాగా మాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మేము ఆరోగ్యం కోసము విలేజర్స్లో వాళ్ళకి ప్రజారోగ్యం కోసం వచ్చిన వాళ్ళము, కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏమో కానీ ముఖ్యంగా మొత్తం మేమే అనారోగ్యానికి గురవుతున్నాము పని ఒత్తిడితోటి. ఇంటి దగ్గర కూడా ఇవి అక్కడ మా డ్యూటీ అవర్స్లో చేసినా కూడా సరిపోనంతగా మళ్ళీ ఇంటికి వచ్చి కూడా చేయాల్సిన పరిస్థితి, రాత్రిళ్ళు కూడా చేయాల్సి వస్తుంది ఆన్లైన్ పనులు. ఆన్లైన్ల కోసం మా నుండి కాకుండా వేరే ఆపరేటర్ను ఏర్పాటు చేసి వాళ్ళతో చేయించే ప్రయత్నం చేయండి, కానీ లేకపోతే మేమే ఆన్లైన్ ఆఫ్లైన్ ఇవన్నీ చేయాలంటే మాత్రము మా వల్ల కాదు. మాకున్న డిమాండ్స్ ఏంటంటే మాది రెగ్యులర్గా అయితలేదు, జాబ్ కూడా రెగ్యులర్ చేస్తలేరు, జీతాలు సరిగా రావడం లేదు. సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు సెకండ్ ఏఎన్ఎంలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద అన్ని జిల్లాలలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏఐటీసీ ఆధ్వర్యంలో ప్రధానంగా చూసినట్టుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెల్త్ డిపార్ట్మెంట్లు పెట్టి ఇలా ప్రజలకు ఆరోగ్యాలకు గర్భిణీ స్త్రీలకు అన్నిటికీ అందుబాటులో ఉంటుందని ఇవాళ వాళ్ళని నిర్మించినటువంటి సంఘటనలు ప్రధానంగా చూస్తే ఆన్లైన్ ఆఫ్లైన్ అని పనిభారం వేస్తూ వాళ్ళు చదివినటువంటి వాళ్ళు అప్పుడు 10th చదివినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇలా ఆన్లైన్ ఆఫ్లైన్ అని పనిభారం పెంచుతూ ఇలా వాళ్ళను నిర్మించింది కూడా గతంలో ఇలా పల్లెలలో పూర్తి వైద్యం అందలేదు, విలేజీలలో దూర ప్రాంతాలలో ఇలా హాస్పిటళ్లలో గర్భిణీ స్త్రీలకు బాలంతలకు పూర్తిగా చిన్నపిల్లలకు టీకాలు అందుతలేవని నిర్మించినటువంటి సంఘటన ప్రధానంగా చూస్తే ఇలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వీళ్ళకు కొత్త యాప్లు తీసుకొచ్చి ఆన్లైన్ ఆఫ్లైన్ అని పనిభారం వేస్తూ ఉన్నారు. ఇలా కంప్యూటర్ ఆపరేటర్లు కాదు వీళ్ళు, ఇలా కంప్యూటర్ ఆపరేటింగ్ చేయమంటే వాళ్ళు ఎలా చేస్తారని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ప్రభుత్వ ఉద్యోగులను మేము అడుగుతా ఉన్నాం. ఇలా వాళ్ళ మీద పెనుభారం మోపుతూ ఇలా కరోనా టైంలో కూడా పానాలకు సైతం లెక్క వేయకుండా వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టి సేవ చేసినటువంటి వాళ్లకు
ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించక, వాళ్ళ శ్రమను గుర్తించక, వాళ్ళకు పెనుభారం మోపుతా ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆలోచన చేసి ఆ ఒక సెకండ్ ఏఎన్ఎంల మీద పూర్తిగా ఆన్లైన్ ఆఫ్లైన్ తగ్గించి కంప్యూటర్ ఆపరేటర్లు నిర్మించాలని కూడా మీ ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా చూస్తే జీతాల మాదిరి ఖర్చుతానికి ఇలా చూస్తే కొంతమందికి ఉన్నటువంటి పూర్తి స్థాయిలో జీతం సవరణ చేయలేనటువంటి, వేతనాల సవరణ చేయలేనటువంటి ఇలా దుతిలో వాళ్ళు ఉన్నారు. వెంటనే వాళ్ళకు ఇలా చూస్తే ఇలా పినిసిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇలా పినిసి సౌకర్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అందరికీ సమాన వేతనం కల్పించాలి. లేని వేళలో ఈ యొక్క ధర్నాతో కాదు, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి కూడా ఏఐటీసీగా సిద్ధమైనమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో శివకేశవ ఆలయ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నికను ముస్తాబాద్ గ్రామ పెద్దలు, గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించారు. నూతన కార్యవర్గం ఎన్నికకు అధ్యక్షులుగా 5 పోటీలో ఉండగా వారిని డ్రా ద్వారా అధ్యక్షులుగా మిడిదొడ్డి శరయ్య ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులు మీసా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సద్ది మధుసూదన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముస్తాబాద్ శివకేశవ ఆలయ నూతన కార్యవర్గం సభ్యులకు ఎన్నికైన అధ్యక్షులకు వెంకటేశ్వర స్వామి, శివయ్య ఆశీస్సులు ఉండి ప్రతి ఏటా శివకేశవ ఆలయ బ్రహ్మోత్సవాలు దాతల సహకారంతో ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. ఈరోజు ముస్తాబాద మండల కేంద్రంలో నిర్వహించబడిన శివకేశవుల ఆలయ కమిటీ నూతన కమిటీ ఎంచుకోవడం జరిగింది. దానికి నన్ను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దానికి కృతజ్ఞతగా మన ముస్తాబాద్లో ఉన్న వివిధ కుల సంఘాల అధ్యక్షులకు మరియు సభ్యులకు మరియు మహిళలకు మరియు గ్రామ ప్రజలకు వారికి పేరున నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరియు మా కమిటీ సభ్యులకు, వైస్ చైర్మన్కు మరియు కమిటీ క్యాషియర్కు ప్రతి ఒక్కరికి, మరియు సంతోష్ రావు కానీ, రమేష్ రెడ్డి కానీ, దీప్ నరసింహులు కానీ ప్రతి ఒక్కరికి పేరున, గజ్జల రాజు, ప్రతి ఒక్కరికి పేరున ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరున ఆ శివకేశవ ఆలయ దేవుని తరఫున ప్రతి ఒక్కరికి నమస్కారాలు. అదే కాకుండా ముందుకు పోవటానికి ప్రతి ఒక్క కుల సంఘాలు కానీ, గ్రామ ప్రజలు కానీ మాకు సహకరించి ఈ రాబోయే బ్రహ్మోత్సవాలకు ప్రతి ఒక్కరూ, వ్యాపారవేత్తలు కానీ, రైతులు కానీ, వివిధ కిరాణా షాపు వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ మాకు సహకరించాలని ఆ శివకేశవుల ఆలయ తరఫున మేము కోరుకుంటున్నాం. మన 2025-26 సంవత్సరములకు గాను శరయ్య గారు అధ్యక్షునిగా ఎన్నికైనందుకు చాలా సంతోషం. వారు భక్తి భావంలో ఉండి కొన్ని విషయాలు ఆయనకు అవగాహన కొన్ని సంవత్సరాల నుంచి పనిచేసింది కాబట్టి బాగున్నది. దాని లోపల ఎప్పుడు ఏ కార్యక్రమం అనేటువంటి అవగాహనతోటి అందరినీ కలుపుకొని ముందుకు పోయేటువంటి లక్షణాలు ఉన్నటువంటి మనిషిని
భగవంతుడు వారిని సెలెక్ట్ చేసినందుకు నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంచి పేరుతో గ్రామం లోపల శివయ్య బాగా చేసినటువంటి పేరు రావాలి అనేటువంటి సమయంగా నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా సహకరిస్తారు. వారు వచ్చారు కాబట్టి గుడికి ఎలాంటి ఆర్థిక లోటు ఉండదు. నాకు తెలిసినంత వరకు వారందరితోటి టచ్, రెడ్డిలు కానీ రావులు కానీ ఫార్వర్డ్ క్లాసులు ఉన్నతమైనటువంటి కుటుంబాలతో సంబంధాలు ఉంటాయి కాబట్టి ఆయన చైర్మన్ అనేటువంటిది చెప్తే గుడికి దాతలు చాలామంది ఇస్తారు అనేటువంటి ఆశాభావం నాకు ఉన్నది. తప్పకుండా ఆ సహాయ సహకారాలు వారికి కమిటీ లోపల ఉన్నటువంటి వాళ్ళు కానీ గ్రామ ప్రజలు కానీ అందరూ సహకరించి గుడి అభివృద్ధి కొరకు దోహదపడతారు అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో వెంకటేశ్వర శివకేశవ ఆలయ చైర్మన్గా బిరుదొడ్డి శరణ గారిని గ్రామ ప్రజలందరి తరఫున ఈరోజు చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. మరి ప్రతి ఏటా ప్రతి సంవత్సరం ఈ యొక్క చైర్మన్ ఎన్నిక ఉంటుంది. ఈ సంవత్సరం వారు మరి ఈ యొక్క బ్రహ్మోత్సవాలను, రథోత్సవాలను, ఇంకా గుడికి సంబంధించిన ఏ పూజా కార్యక్రమాలు కానీ వారి చైర్మన్ చేతుల మీదుగా వారి కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలందరి పక్షాన ఈ యొక్క బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరపబడతాయి. కావున ఎవరైనా దాతలు ఉంటే ఖచ్చితంగా ఇంతకుముందు ఏ విధంగా మీరు దాతలుగా నిలిచారో ఇప్పుడు కూడా మన శరణ గారికి దాతలుగా నిలవాలని కోరుకుంటూ మరి ఈ యొక్క శరణ గారు మరి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వారికి కూడా ఇంతకుముందు డైరెక్టర్గా, వైస్ చైర్మన్గా కూడా చేసిన అనుభవం ఉన్నది. మరి ఈ సంవత్సరం ఈ 2025-26 నాటికి వారి యొక్క చైర్మన్ బాధ్యత ఏ ఒక్క పార్టీగా కానీ ఇంకా వేరే దేనికి కూడా సంబంధం లేకుండా సజావుగా సాగాలని, ఈ బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నడవాలని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు శివకేశవులు వారు కూడా మన ముస్తాబాద్కు మంచి కరుణ కటాక్షాలు చూపి మంచి పాడి పంటలతోటి మన ముస్తాబాద్ మండలం అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యా వ్యవస్థల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. అందోల్ బాలికల పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన మంత్రి దామోదర. మాదక ద్రవ్యాల నియంత్రణలో ప్రభుత్వం విఫలమయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. లంబాడి సుగాలీలు 1956లోనే గిరిజనులుగా గుర్తించబడ్డారు. కేంద్రం వివరణ ఇవ్వాలన్న మాజీ ఎంపీ సీతారాం నాయక్. ప్రజావాణి సమస్యలు వెంటనే పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.